మెదక్ జిల్లా మాసేపేట మండల కేంద్రంలో ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన పోలింగ్ లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి అత్యధిక మెజార్టీ వస్తుందని మండల పార్టీ అధ్యక్షులు పాపన్నగారి వేణుగోపాల్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను గమనించిన యువకులు పెద్ద ఎత్తున బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్కా కుమరయ్యకు అత్యధిక ఓట్లు పోలయ్యాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాసేపేట మండల అధ్యక్షులు పాపన్నగారి వేణుగోపాల్, మండల ఉపాధ్యక్షులు నవీన్ యాదవ్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు నాగేందర్ రెడ్డి, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు ఆకారం బాబు, మండల ప్రధాన కార్యదర్శి సాయిరాము, బూత్ కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్ నాయక్, రాములు, మల్లాపురం సాయి, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. జిల్లా మాసేపేట మండల కేంద్రంలో బూత్ నంబరు 443 చిన్నమ్మాయి అంజరెడ్డి గారు భారీ మెజార్టీతో గెలుపొందుతారు. మాసేపేటలో 188 ఓట్లకు 160 ఓట్లు పోలయ్యాయి. దీంట్లో చిన్నమ్మాయి అంజిరెడ్డి గారికి భారీ ఎత్తున ఓటింగ్ జరిగిందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. అదేవిధంగా కుమ్రయ్య గారు 35 బూత్ నంబర్ 17 ఓట్లకు 16 ఓట్లు పోలయ్యాయి. 94% టీచర్ ఎమ్మెల్సీ, 85% గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి పోలయ్యాయి. ఈరోజు మెదక్ జిల్లా మాసాపేట్ మండలంలో టీచర్ ఎమ్మెల్సీకి గాను 235 బూత్లో 17 ఓట్లకు 16 ఓట్లు పోలైనాయి. 95% టీచర్ ఎమ్మెల్సీ. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి 188 ఓట్లకు గాను 160 ఓట్లు పోలయ్యాయి. బీజేపీకి ఎక్కువ ఓట్లు పడ్డాయని చెప్పి మేము ఆశిస్తున్నాము. బీజేపీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందుతారు. రానున్న స్థానిక ఎలక్షన్లలో కూడా బీజేపీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందుతారని చెప్పి హర్షం వ్యక్తం చేస్తుంది. ఈరోజు మాసేపేట మండలంలోని 442 బూత్ నంబర్లో భారీ ఎత్తున ఓట్లు పోలయ్యాయి. గ్రాడ్యుయేట్ ఓట్లేమో 85% పోలయ్యాయి. టీచర్ ఓట్లేమో 95% పోలయ్యాయి. రాబోయే ఎన్నికల్లో కూడా ఇదే విధంగా పోలవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. ఈ ఓట్లలో అత్యధిక మెజార్టీతోటి మా అంజిరెడ్డి గారిని గెలిపిస్తారని ఆశిస్తున్నాము. మరియు కొమరయ్య గారు కూడా భారీ ఎత్తున మెజార్టీతో గెలుస్తారని ఆశిస్తున్నాము. ఎందుకంటే ఓటర్లు ప్రతి వాళ్ళు ఎవరు కానీ బీజేపీ తరఫున ఎక్కువ పోయి ఓట్లు వేసిన వాళ్ళే కానీ వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరూ లేరు. ఇందు మూలంగా చెప్పేది ఏంటంటే 4వ తారీఖు నాడు బీజేపీ తరఫున మేము సంబరాలు చేసుకోవడానికి రెడీగా ఉన్నాం.